ఈ అయినంత వరకు ఒకసారి లలితా సహస్రనామాలు వినడం అనేది ఉండదు. కాకపోతే మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే దాదాపు ఒక 30 నిమిషాలు పడుతుంది మొత్తం వినడానికి. హెడ్ ఫోన్స్ తగిలించుకొని ఓపిక చేసుకొని వీలైనంత వరకు ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో కూర్చొని వినడం కోసం ప్రయత్నం చేయండి. ఇట్లా చేయడం వల్ల ముందుగా మనకు శారీరకంగా ఒక 30 నిమిషాలు కదలకుండా కూర్చునేటువంటి స్థితి ఏర్పడుతుంది. మానసికంగా మనసు చెదిరిపోకుండా ఒకే అంశం మీద ఏకీకృతం చేయడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. దీంట్లో మనకి ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నామో వాటిని మననం చేసుకుంటూ అర్థం చేసుకోండి. మిగిలిన వాటిని శ్రద్ధగా వినండి. మన భవిష్యత్తులో వాటిని కంప్లీట్ చేద్దాం. దీనివల్ల మనకు కొంచెం టైం సేవ్ చేసి వీళ్ళని తొందరగా ఈ టాపిక్ ని కంప్లీట్ చేయడానికి వీలవుతుందని చెప్పి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కొంత అసౌకర్యంగా ఉండినప్పటికీ, సరైన పద్ధతి కానప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక నుంచి మీరు స్వయంగా వినడం అనేది అభ్యాసం చేయండి. ఇప్పుడు టాపిక్ లోకి ప్రవేశిద్దాం. లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి 2 ప్రత్యేకతలు ఏమిటంటే, కేవలం నీకు ముక్తి కావాలని చెప్పి నువ్వు కోరుకుంటా ఉండినట్లయితే, నీకు ఆ కోరిక బలంగా ఉండినప్పటికీ ఈ ఇహలోకంలో ఉండేటువంటి బంధాలు నిన్ను వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నట్లయితే, వాటిని వదిలించి నిన్ను ముక్తి మార్గం వైపు నడిపించడం మొదటి సౌకర్యం. ఇటువంటి సౌకర్యం ఇతర ఏ పద్ధతుల్లో కూడా మనకు లేదు. రెండవది ఏమిటంటే, నువ్వు అటువైపు తీరాన్ని చేరుకోవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు నీలో ఉండేటువంటి అనేక లోపాలు అవతలికి చేరకుండా అడ్డం పడతా ఉంటాయి. అందుకని అమ్మ దయతోటి ఆ లోపాలన్నింటినీ తొలగించి నిన్ను అవతల తీరానికి, అంటే ముక్తి అనే తీరానికి చేర్చడం కోసం అవసరమైన ఏర్పాట్లన్నీ తానే స్వయంగా చేస్తుంది. ఇటువంటి ఏర్పాట్లు నిజానికి శ్రీ విద్యలో ఉన్నాయి. కానీ మనకు ఆ శ్రీ విద్యను ఉపదేశించి దాన్ని దగ్గరుండి పర్యవేక్షించే గురువులు మనకు చాలా కొరతగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా మన మీద కరుణతోటి ఆమె ఈ లలితా సహస్ర నామాలు రూపంలో మనకి ఏర్పాటు చేసింది. అందుకని మనం చేయాల్సినంత ఏమిటంటే చాలా సింపుల్, చాలా జాగ్రత్తగా పైన ఉండే అర్థము, అంతరార్థము, పరమార్థాన్ని తెలుసుకోవడం, గుర్తు పెట్టుకోవడం, వినేటప్పుడు మననం చేసుకోవడం. ఇంకా అంతకంటే చేయాల్సిందంటే ఏమీ లేదు. ఆ భక్తి శ్రద్ధతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్వయంగా ఆమె చేయ పట్టుకొని నడిపించి తీసుకొని పోతుంది. ఇందుకోసం ముందుగా మన దోషాలన్నింటినీ, భండాసురుడి సైన్యాన్ని అంతా ముందు నివారించి మన శరీరం దానికి సిద్ధం చేసి తర్వాత మూలాధారం నుంచి శక్తిని ఆమె స్వయంగా పైకి ప్రవహించేటట్లుగా చేస్తుంది. మనం చేయాల్సినవల్లా కూడా అనేక మంత్రాలు, అనేక బీజాక్షరాలు చాలా జాగ్రత్తగా దీనికోసం ఏర్పాటు చేయబడినాయని చెప్పి తెలుసుకోవడం మాత్రమే. మనకు ఒక్కొక్క చోట ఎక్స్ప్లిసిట్ గా కనిపిస్తూ ఉంటాయి బీజాక్షరాలు, కొన్ని చోట్ల కనిపించవు. కానీ ప్రతి చోట కూడా అదే అతి శ్రద్ధగా కూర్చబడినటువంటి మంత్రము, ఆ బీజాక్షరాలు ఉండే శక్తి మనకు అయాచితంగా లభిస్తుందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే మనము భవానీ మంత్రాన్ని కొంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు దుర్గా మంత్రాన్ని లేక దు అనే బీజం ఎట్లా మన మీద పనిచేస్తున్న సంగతి తెలుసుకుందాం. మిగిలిన మంత్రాల కంటే ఈ దుర్గా దు అనేటువంటి బీజం లేక దుర్గా మంత్రం చాలా శక్తివంతమైనది. అసలు ఆ మాట దుర్గము అనేలోనే చాలా సురక్షితమైనది, చాలా గట్టిది, చాలా గుప్తమైనది, గోప్యమైనది అన్న మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతంగా ఈ మంత్రం పనిచేస్తుంది. కాకపోతే ఈ మంత్రాన్ని పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నించి ఈ మంత్ర సాధన గనక చేసినట్లయితే, మంత్ర సాధన అంటే మళ్ళీ రోజు ఆ బీజాక్షరాన్ని అనుకోవడం కానీ లేక మంత్రాన్ని అనుకోవడం మాత్రం కాదు. ఎందుకంటే గురువు ఇవ్వకుండా బీజాక్షరాన్ని జపించకూడదు. ఒకవేళ కష్టపడి జపించిన మనకు ఫలితం ఏముండదు. కేవలం లలితా సహస్రనామాల రూపంలో అర్థం చేసుకుంటూ మననం చేసుకోవడమే మనం చేయాల్సిన పని అంతా. కాబట్టి ఈ దుర్గా అనేటువంటి దాంట్లో ఉండేటువంటి శక్తి ఏమిటి, అది ఎట్లా పనిచేస్తుంది, దాన్ని చేరుకోవడానికి ఎంత కష్టము అనేది కొంచెం అర్థం చేసుకుందాం.
ఈ దుర్గా అనేటువంటి పదాన్ని అసలు ఈ శ్లోకంలో ఈ 4 పాదాల్లో చేర్చడంలోనే ఒక గొప్ప పద్ధతి మనకు కనిపిస్తుంది. దుర్గము అంటే కోట, అది చాలా సెక్యూర్గా ఉండేటువంటి ప్లేసు, అలూఫ్గా ఉండేటువంటి ప్లేసు, బయట శత్రువులు ఎవరు రావడానికి వీలు లేకుండా, లోపల వాళ్ళు ఎవరు కష్టపడకుండా నిర్మించుకున్నది అని చెప్పి అర్థం. అందుకే ముందు ఒక లైన్ ఉంది, ఒక పాదం ఉంది, కింద ఒక 2 పాదాలు ఉన్నాయి. అంటే ముందు ఒక పాదం, వెనక నుంచి ఎవరు రాకుండా కోసం మోర్ డబుల్ ప్రొటెక్షన్ కోసం 2 పాదాలు ఉన్నాయి. ఈ మధ్య పాదంలో ఈ దుర్గా అనే నామం ఉంది. దానికి కూడా మళ్ళీ అటు ఇటు 2 నామాలు ఉన్నాయి. దుర్లభ, దుర్గమ అనే నామాలు ఇటుపక్క ఉన్నాయి. దుఃఖహంత్రి, సుఖప్రద అనే నామాలు అటుపక్క ఉన్నాయి. అంటే మోస్ట్ సెంట్రెడ్, చాలా కేంద్రంలో, చాలా కట్టుదిట్టంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్లుగా ఈ మంత్రం తయారు చేయబడింది అని చెప్పి అర్థం. ముందుగా ఈ భౌతిక పరమైన, స్థూలమైన, సూక్ష్మమైనటువంటి అర్థాలు ఏమున్నాయని చెప్పి తెలుసుకుంటే మనం తర్వాత మననం చేసుకోవడానికి ఇవి పనికొస్తాయి. మొదట్లో మనము ఈ సెల్ ఫోన్లు వినేటప్పుడు కొంచెం స్పీడ్గా ఉంటుంది కాబట్టి మననానికి కొంచెం టైం తక్కువ పడుతుంది. కానీ కాలక్రమేణా మనం ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుంటూ బైహెడ్ చేసుకుంటూ పోయినట్లయితే నిదానంగా ప్రశాంతంగా అనుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ దుర్గా అనే పదము అసలు అమ్మవారికి ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఈ ప్రపంచాన్నంతా పీడిస్తా ఉన్నాడు. వాడిని సంహరించిన తర్వాత అమ్మవారికి ఈ దుర్గా అనేటువంటి టైటిల్ ఏర్పడింది. అప్పటి నుంచే దుర్గమ్మని సంహరించింది కాబట్టి ఆమె దుర్గా అని చెప్పి. రెండో కారణం ఏంటంటే, ఒకప్పుడు ఇంద్రుడికి, దేవతలకి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ కష్టం ఏమిటంటే, రాక్షసులు సాధారణంగా శారీరక బలం మీద ఆధారపడతా ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళకెందుకో ఒక మంచి ఆలోచన వచ్చి, శారీరక బలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండినట్లయితే మనం దేవతలు ఓడించగలని చెప్పి భావించి, వాళ్ళలో కొంతమంది విపరీతమైన శారీరక బలం కోసం, మరికొంతమంది విపరీతమైన బుద్ధి బలం కోసం ప్రార్థించి బ్రహ్మదేవుడి నుంచి ఆ వరాలు పొందినారు. దాంట్లో వాళ్ళు చాలా గట్టి వాళ్ళు అయిపోయినారు, లేక చాలా దుర్గమములు అయిపోయినారు. వాళ్ళకు ముందేమో మానసిక బలం ఉండేటోళ్ళంతా గైడ్ చేస్తూ ఉంటారు, ఫైట్ చేసేదంతా కూడా వెనక ఉండేటువంటి శారీరక బలం ఉండేటోళ్ళు. దాంతో ఈ దుర్గమమైనటువంటి రాక్షసుల బలం ముందు నిలబడలేక ఇంద్రుడు, మిగిలిన దేవతలంతా కూడా కకావికలైపోయి చాలా కష్టాల్లో పడ్డారు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే ఈ దుర్గమంలోనిటువంటి రాక్షసులందరినీ సంహరించింది కాబట్టి ఆమెకి దుర్గా అని చెప్పి కూడా పేరు. ఇంకొక మాట, ఇట్లా దుర్గా అనే పేరు రావడానికి ఇంకొక కారణం ఏం చెప్తారంటే, సుబాహు అనేటువంటి ఒక రాజు ఒకసారి అమ్మవారి కోసం ప్రార్థన చేసి, అతను ప్రార్థన చేసింది గంగా తీరంలో, ప్రస్తుతం మనం కాశీ అని పిలుచుకునేటువంటి వారణాసి దగ్గర. వారణాసి అనే 2 నదులు కలిసేటువంటి చోటు కాబట్టి దాన్ని వారణాసి అని చెప్పి అంటారు. ఆమె కోసం ప్రార్థన చేసి, అమ్మ అత్యంత సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఒకటి నాకు చూపించు, నేను అక్కడ ఉండిపోతాను అని చెప్పాను. అంటే ఆమె, నువ్వు ఉన్న చోటే అత్యంత సురక్షితమైనటువంటి ప్రదేశం ఇది, ఇది దుర్గం లాంటిది, దుర్గం అంటే మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్, అందుకని నేను ఇక్కడ కాశీలోనే, వారణాసిలోనే అవతరిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఇది మొత్తము విశ్వానికి కూడా కేంద్రం, కేవలం భూమికి మాత్రమే కాదు, విశ్వానికి కూడా ఒక మాదిరి కేంద్రం లాంటిది. పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచ భూగోళం అంతా కూడా మునిగిపోయినా కూడా శివుడు త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి పట్టుకొని సంరక్షిస్తాడు. కాబట్టి ఇంతకు మించినటువంటి సేఫెస్ట్ ప్లేస్ భూమి మీద ఎక్కడ లేదు, అందుకని నేను ఇక్కడే అవతరిస్తాను, ఇది గొప్ప దుర్గం లాంటిది, సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పింది కాబట్టి ఆమెకి దుర్గా అని చెప్పి మరొక పేరు. అట్లాగే 9 సంవత్సరాల వయసు ఉండే బాలికలందరినీ కూడా నవదుర్గలు అని చెప్పి పిలుస్తారు. నవ అంటే 9 అని చెప్పి మీకు తెలుసు, నవ అంటే నిత్య నూతనత్వం అని కూడా మీకు తెలుసు. అంటే అమ్మవారు ఎప్పుడు జన్మించలేదు కాబట్టి ఎప్పుడు మరణించదు, అంతేకాదు ఆమె ఎప్పుడు ఉంటుంది కాబట్టి సత్యము, ఆమెలో మార్పు ఉండదు కాబట్టి ఆమె నిత్యము,
ఆమె నిత్య యవ్వని అని చెప్పడం కోసం నవ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తారు. అట్లాంటిది మాత్రమే శాశ్వతంగా మార్పు లేకుండా ఉంటుంది కాబట్టి దుర్గము అంటారు. మామూలు ఇళ్ళు పడిపోతా ఉంటాయి కానీ దుర్గాన్ని చాలా కట్టుదిట్టంగా నిర్మించి ఉంటారు కాబట్టి దాన్ని పడిపోవడానికి ఆస్కారం తక్కువ కాబట్టి దాన్ని దుర్గం అంటారు. కాబట్టి ఆ నవ్యత్వంతో కూడినటువంటి మార్పు లేనటువంటి దుర్గము ఆమె కాబట్టి ఆమెని దుర్గా అనేటువంటి పేరు ఆమెకు వచ్చింది. పైగా ఆమెకు ఆ పేర్లు ఉంటే ఉండుగాక, ఎవరో తపస్సు చేసిన వాళ్ళని లేకపోతే కోరుకున్నటువంటి దేవతలను రక్షిస్తే రక్షించుగాక, మనకేమిటి అని చెప్పి అడిగితే మనలో దు అనేటువంటి విసర్గతోటి ప్రారంభమయ్యేటువంటి సర్వ చెడ్డ లక్షణాలన్నింటినీ కూడా ఆమె తొలగిస్తుంది. ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు, అమ్మ నాకు నా లోపల కొన్ని దుర్గుణాలు ఉన్నాయి నాకు తెలుసు, ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలియదు, అనేక దుర్గుణాలు, అసలు అవి దుర్గుణాలు అన్న సంగతి కూడా నాకు తెలియదు, అవి ఏమున్నాయో తెలిసి సమూలంగా శోధన చేసి వాటిని నివారణ చేయించే అడిగినట్లయితే మనలో ఉండేటువంటి దూతో కూడినటువంటి అనేక చెడ్డ లక్షణాలను, దుష్టత్వం, దుస్సాధ్యం, దుఃఖం, దుర్మార్గం, దురితం, దురాచారం, ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు, ఆ దూతో మొదలైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆమె తొలగిస్తుంది కాబట్టి ఆమెను దుర్గా అని చెప్పి పిలుస్తారు. ఇంకో కారణం ఏమిటంటే ఈమె హోమాగ్నికి ప్రతీక, లేక హోమాగ్నంలోని పనిని పూర్తి చేయడానికి ఆమె వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అగ్ని చాలా రకాలుగా ఉంటుంది. మనం ఇంట్లో పొయ్యిలో వెలిగించుకున్న దాన్ని గృహాగ్ని అని చెప్పి పిలుస్తాము. అది సముద్రంలో కనుక ఏర్పడినట్లయితే బడబాగ్ని అంటాం, అరణ్యంలో ఏర్పడినట్లయితే కార్చిచ్చు అంటాం. కానీ హోమం కోసం, యజ్ఞం కోసం రగిల్చేటువంటి అగ్నిని హోమాగ్ని అని చెప్పాడు. ఎందుకు ఇక్కడ అగ్నిని ఉపయోగిస్తామంటే మనం వేసినటువంటి ద్రవ్య పదార్థాలన్నీ కూడా దేవతల ప్రీతి కోసం చేసినటువంటి, ఒక్కోసారి అందరి దేవతలకు, ఒక్కోసారి కేవలం వరుణదేవుడి కోసము, లేకపోతే కేవలం ఇంద్రదేవుడి కోసం, ఏదో ఒక్క దేవత కోసం మనం ప్రార్థన చేసి వాళ్ళకి భక్తిపూర్వకంగా ఏదో ఒకటి సమర్పించుకుంటాం. ఈ సమర్పించుకున్న వాటిని భౌతిక రూపంలో వాళ్ళు స్వీకరించరు. అవి అగ్ని ద్వారా పైకి చేరి దేవతలకు అయినట్లయితే స్వాహ అనే మంత్రంతో, పితృదేవతలకు కనుక అయినట్లయితే స్వాహ అనేటువంటి మంత్రంతో అవి ఆ దేవతలకు లేకపోతే పితృదేవతలకు అవి చేరుతా ఉంటాయి. కానీ ఇట్లా చేరాలి అంటే కేవలం ఒక హోమకుండ ఉండి అగ్నిని రగిల్చినంత మాత్రాన చాలు. ఎందుకంటే అగ్ని కొంత ఎత్తు వరకు మాత్రమే పైకి లేస్తుంది కానీ మొత్తం అంతరిక్షం వరకు పోయి దేవతల దగ్గరికి అది పోయి చేరలేదు. అటువంటి పరిస్థితుల్లో మనము ఈ ఘన పదార్థాలన్నింటినీ, ద్రవ పదార్థాలన్నింటినీ వాయు రూపంగా మార్చిన తర్వాత, అందుకే మనం దేవుడికి నివేదన చేసినప్పుడు ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటారు. ఈ వాయు రూపంలో మార్చినప్పటికీ వాయువు కూడా ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటుంది. అది ట్రోటోస్ఫియర్ వరకు మాత్రమే ఉంటుంది, టాపోస్ఫియర్ వరకు మాత్రమే ఉంటుంది, అవతల మళ్ళీ వాయువు ఉండదు. కాబట్టి ఆ వాయువు అవతల ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి అంతరిక్షంలో ఉండే దేవతలకు అందజేయడం కోసం అమ్మవారి యొక్క శక్తి మనకు అవసరమా. ఈ శక్తి ఉండడం వల్లనే మనము ఇక్కడ వేల్చినటువంటి ద్రవ్య పదార్థాలన్నీ వాయువుగా మారి తర్వాత అమ్మవారి దగ్గరికి చేరి అమ్మవారు దాన్ని క్యారియర్గా తీసుకొని పోయి అక్కడికి చేరుస్తుంది. అందుకని ఆ అగ్నికి ఈమె ప్రతిరూపంగా మనం భావిస్తాం. ఆమె అట్లా చేర్చకపోయినట్లయితే వాళ్ళకి చేరవు. వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళు మనకేదన్నా ఒక కోరిక తీర్చడం కోసం ఒక అనుగ్రహం ఇది ఇవ్వాలనుకున్నట్లయితే అవి మళ్ళీ కిందకి రావు. ఇది అర్థం చేసుకోవడం కోసం మన కామన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. విజయవాడలో రేడియో స్టేషన్ ఉంది, మన దగ్గరేమో రేడియో ఉంది. ఆ విజయవాడలో వాళ్ళు ఏదో ఒక పాటనో లేకపోతే గేయానో లేక కథనో చెప్తారు, అంటే శబ్దాన్ని ముందు ఉత్పత్తి చేస్తారు. అయితే ఆ శబ్దము విజయవాడ పరిసరాలకు వినిపిస్తుందేమో లేక రేడియో స్టేషన్ పరిసరాలకు వినిపిస్తుంది కానీ మనకు ఉండేటువంటి దూరానికి చేరడానికి సాధ్యం కాదు. అందుకని ముందుగా శబ్దాన్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కింద మారుస్తారు. అట్లా మార్చేటువంటి సాధనాన్ని మైక్రోఫోన్ అని చెప్పండి. కాబట్టి మైక్రోఫోన్ బయట కాకుండా మైక్రోఫోన్ కింద మార్చినట్లయితే శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాల కింద మారుతాయి. అయితే విద్యుత్ తరంగాలను ఇక్కడికి తీసుకొని రావాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వైర్ వేసుకొని రావాలి, లేకపోతే విద్యుత్ తరంగాలు ఇక్కడికి రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ విద్యుత్ తరంగాలని అయస్కాంత తరంగాలతో కలిపేస్తారు.
అంటే ఏ అయస్కాంతం నుంచి అయితే ఈ విద్యుత్ శక్తి వచ్చిందో ఆ మూలమైనటువంటి పరమాత్ముని యొక్క అయస్కాంత తరంగాలని ఈ శక్తి తరంగాలకి కలిపేస్తారు. దీన్నే మాడ్యులేషన్ అని చెప్పి పిలుస్తారు. ఈ మాడ్యులేషన్ ఒక్కొక్కసారి ఆడియో మాడ్యులేషన్ జరుగుతుంది, ఒక్కొక్కసారి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లేక ఎఫ్ఎం అంటారు. ఇప్పుడు మనకు ఆడియో మాడ్యులేషన్ స్టేషన్స్ కొన్ని ఉన్నాయి కానీ ఎవరు వినడం లేదు, కానీ ఎక్కువగా ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ ని మనం బాగా వింటా ఉన్నాం. ఆ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేటువంటి తరంగాలు ఎంత దూరమైనా పోగలుగుతాయి, అది వాటికి ఉండేటువంటి ప్రత్యేకత. విద్యుత్ తరంగాలు యథాతథంగా పోలేవు, కానీ ఆ విద్యుత్ తరంగాలతో అయస్కాంత తరంగాలు కనుక కలిసినట్లయితే ఎంత దూరమైన శూన్యంలో కూడా అవి ప్రయాణం చేయగలరు. అగ్నిని దాటి, వాయువుని దాటి, అంతరిక్షం దాటి ప్రయాణం చేయగలరు. అట్లా అవి దేవతలకు చేరిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పంపించేటివి కూడా ఈ మాడ్యులేటెడ్ ఫ్రీక్వెన్సీతోనే మనకు పంపిస్తారు. ఇక్కడ మన రేడియో దగ్గరికి చేరిన తర్వాత దాన్ని మళ్ళీ డీమాడ్యులేట్ చేసి, అంటే అయస్కాంత తరంగాలను తొలగించి విద్యుత్ తరంగాలను తీసుకొని ఆ విద్యుత్ తరంగాలను తిరిగి శబ్ద తరంగాల కింద మారుస్తాం. దాన్ని మనం స్పీకర్ అని చెప్పి అంటాం. విద్యుత్ తరంగాలని తిరిగి శబ్ద తరంగాల కింద మార్చేది. కాబట్టి మధ్యలో ఈ క్యారియర్ అనేది విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేటువంటి శక్తి కనుక లేకపోయినట్లయితే మనకి పైకి పోవడము, పైనుంచి కిందికి రావడం అనేటువంటి ట్రాన్స్మిషన్ జరిగి ఉండేది కాదు. కేవలం అక్కడికే పరిమితమై ఉండేది. నేను గట్టిగా మాట్లాడితే నా రూమ్ వరకు, నా ఇంటి వరకు, బహుశా అంటే వీధి వరకు వినిపిస్తుంది, కానీ మీ వరకు వినిపిస్తుందంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? నేను మాట్లాడినవన్నీ నా ముందు ఉండే ట్యాబ్లో ఉండే మైక్రోఫోన్ ముందు విద్యుత్ తరంగాల కింద మారుస్తుంది. ఈ విద్యుత్ తరంగం కింద మార్చినవి డైరెక్ట్ గా వైర్ అవసరం లేకుండా వైఫై కనెక్షన్ తోటి ఇంటర్నెట్ లోకి చేరుతాయి. ఇంటర్నెట్ లోన ఈ విద్యుత్ తరంగాలతో పాటు అయస్కాంత తరంగాలను కలిపి పైకి పంపిస్తారు. అవి మీరు రిసీవ్ చేసుకొని మీ దగ్గర ఉండే సెల్ ఫోన్ దాన్ని డీమాడ్యులేట్ చేసి తిరిగి శబ్ద తరంగాల కింద, అట్లాగే కాంతి తరంగాల కింద, దృశ్య తరంగాల కింద మారుస్తుంది. కాబట్టి మీరెక్కడో నేనెక్కడో కూడా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దేవతలకు అందించి తిరిగి దేవతల దగ్గర నుంచి మనకు తెచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని దుర్గమము అంటారు. అంటే చాలా కష్టమైనది, క్లిష్టమైనది అది. కానీ అది లేకపోతే కార్యక్రమం అంతా జరిగి ఉండేది కాదు. కాబట్టి ఈ హోమాగ్నిలో ఉపయోగించేటువంటి అగ్నికి ప్రతీకగా మనము దుర్గా అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. అగ్నికి మరొక పేరు ఏమిటంటే జాతవేదుడు. ఈ జాతవేదుడు అనేటువంటి పదానికి రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వేదము నుంచి జనించిన వాడు కాబట్టి జాతవేదుడు అని చెప్పి అర్థం. అంటే వేదాల నుంచి అతను వచ్చినాడు, వేదాల్లో చెప్పిన నిర్దిష్ట కార్యక్రమాలను నెరవేర్చి మనం ఇచ్చేటువంటి అర్పణనంతా దేవతలకు చేసి దేవతలు ఇచ్చేటువంటి వరాలను తిరిగి మనకు చేరుస్తాడు. కాబట్టి అతను జాతవేదుడు. అతను వేదం నుంచి జనించినాడు కాబట్టి పని చేయగలుగుతున్నాడు అని చెప్పి ఒక అర్థం. దీనికి రివర్స్ గా మరొక అర్థం ఉంది. అసలు ఈ జాతవేదుడు అంటే వేదాల నుంచి జనించడం కాదు, అసలు అగ్ని నుంచే వేదాలు జనించినాయని ఇంకొక అర్థం ఉంది. జాతవేద అంటే ఈ వేదాలు అనేటివి అగ్ని నుంచి జనించినాయి అని చెప్పి మరొక అర్థం. అట్లాంటి అగ్ని మొత్తం వేదాలను కూడా ఇవ్వగలిగిన అగ్ని ఏది ఉందంటే అది కేవలం పరమాత్మ మాత్రమే. ఆ పరమాత్మ యొక్క నిట్టూర్పు నుంచే ఈ వేదాలన్నీ కూడా ఏర్పడినాయి. కాబట్టి ఆయనే సాక్షాత్తు అగ్ని స్వరూపుడు, ఆయనే అగ్నిలింగ స్వరూపుడు, లేక మన కరుణాచరణంలో చూసేటువంటి అగ్నిలింగం లాంటిది. కాబట్టి ఆయన నుంచి ఈ వేదాలన్నీ వచ్చినాయని చెప్పి ఒక అర్థం. కాబట్టి పారమార్థికంగా చూసినట్లయితే, అంటే ప్రపంచ జ్ఞానంతో చూసినట్లయితే దేవతలకు మనకు మధ్య అనుసంధానంగా ఉండి అమ్మవారి కోరికలను మనకి ఇస్తుంది. ఇది ప్రాపంచికమైనటువంటి కోరికలు తీర్చడం. కానీ ఆమెనే మూల శక్తి, ఆమె నుంచే వేదాలు ఏర్పడినాయని చెప్పి కనుక మనం భావం చేసినట్లయితే ఆమె జ్ఞానాగ్ని రూపంలో మనలో ఉండే అజ్ఞానం అంతా పోగొట్టి మనల్ని పరమాత్మ దగ్గర చేర్చేటువంటి శక్తి కూడా ఆమెకుంది. ఇంతవరపై చెప్పినట్టుగా ప్రాపంచికంగా చూసినట్లయితే దేవతలకు మధ్య మనకు అనుసంధానం చేస్తుంది. ఇంకొక మాదిరిగా చూసినట్లయితే పారమార్థికంగా కనుక చూసినట్లయితే ఆ పరమాత్మకి మనకు కూడా అనుసంధానం అయ్యి ఆ పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది. ఈ కష్టతరమైన బాధ్యతను ఆమె మాత్రమే చేయగలదు. కాబట్టి ఆమెకి దుర్గా అని చెప్పి పేరు అని పేర్కొంటారు. ఇక ఇంత మునిపే చెప్పినట్లుగా దుర్గము అంటే కోట, లేక చాలా పటిష్టమైనది, చాలా గట్టిది. లోపలికి అంత తేలిగ్గా ఎవరు ప్రవేశించలేరు. శత్రువులు
లోపలికి వచ్చిన తర్వాత అత్యంత సురక్షితమైనది. అందుకని ఇది అటు ఒక పాదము, కింద 2 పాదాల నుంచి, మళ్ళీ అటు ఇటు కూడా 2 నామాల నుంచి మధ్యలో దుర్గా అనే పదాన్ని ఈ మంత్రంలో ఇమిడ్చడం జరిగింది. ఇవి చేసేటువంటి ఇతర సహాయాలు ఏమిటి, లేక ఆమెను పొందాలంటే మనం ఏం చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నామాలు వరుసగా చూసినట్లయితే ఆమె నిస్తుల. ఆమె చేసేటువంటి కార్యక్రమం ఎటువంటిదంటే దాన్ని దేంతో పోల్చడానికి వీల్లేదు. ఇందాక దేవతలకు మనకు మధ్య అనుసంధానమైనప్పుడు దాన్ని రేడియో తరంగాలతోటి మనం పోల్చి చూస్తున్నాం. మన రేడియోని ఎగ్జాంపుల్ కింద చూపించి పోల్చి చూస్తున్నాం. కానీ పరమాత్మకి మనకు అనుసంధానం చేసేటప్పుడు ఎట్లా చేస్తుందంటే దాన్ని పోల్చడానికి పోలికంటూ ఏమీ లేదు. అందుకని తులనాత్మకంగా చూసినప్పుడు ఇంకా ఆమెకు సాటి అయినది మరొకటి లేదు, ఆమె కంటే ఎక్కువ అనేది మరొకటి ఏం లేదు. దాన్ని తూకం చేసి లేక తూచి తెచ్చుకోవడానికి అసలు సాధ్యం కాదు అని చెప్పారు. అందుకని ఆమె పేరు నిస్తుల, అంటే ఎంతో గొప్పది అని అర్థం చేసుకోవడం కోసం ఈ పదం ఉపయోగించినారు. ఆమె నీల చికుర, నీలమైనటువంటి ఒత్తుగా ఉండేటువంటి శిరోజాలను కలిగి ఉంది అని చెప్పారు. నీలం అంటే చాలా డార్క్ గా హెయిర్ ఉండినప్పుడు కొంచెం ఒక రకమైన లైట్, మార్నింగ్ లైట్ కానీ ఈవినింగ్ లైట్ కనుక పడినట్లయితే ఈ నల్లటి వెంట్రుకలు కొద్దిగా డార్క్ బ్లూలో మనకు కనిపిస్తాయి. ఆమె ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటుంది, ఎప్పుడు నిత్య యవ్వని కాబట్టి ఆ ఉదయకాంతి పడినప్పుడు ఆమె యొక్క శిరోజాలు, ఒత్తుగా ఉండే శిరోజాలు నల్ల కాకుండా నీలంగా కనిపిస్తున్నాయి. అంటే ఆమె నిత్య యవ్వని అని చెప్పడం కోసం నీల చికుర అన్నారు. ఒక్కొక్కసారి ఏమో సూక్ష్మం గురించి చెప్తుంటారు, సూక్ష్మంలో కూడా ఒక్కొక్కసారి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమం గురించి చెప్తుంటారు, ఒక్కొక్కసారి స్థూలం గురించి చెప్తుంటారు. అంటే మధ్య మధ్యలో ఈ 4టిని మనం మర్చిపోతావేమో, ఆయన ఈ 4టిని కూడా స్థూలము, సూక్ష్మము, సూక్ష్మంలో 3 భాగాల్ని మనకు మధ్య మధ్యలో రిమైండ్ చేస్తూ ఉంటారు. ఆమెకు అసలు ఆకారం లేదు, కానీ మన మీద దయతో ఆమె ఆకారాన్ని దాల్చి ఉంటుంది. ఆకారం ఎప్పుడు ఉంటుంది, ఆమె ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెచ్చిపెట్టుకోగలదు దాన్ని. అది నిత్య యవ్వనంగా ఉంటుంది అని చెప్పడం కోసం 2వ నామం నీల చికుర అనేది మాటను ఉపయోగించినాడు. అయితే అట్లా ఉండడం వల్ల మనకేం ఉపయోగం అంటే ఆమె నిరపాయ, మనకు ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి అపాయాలను కూడా ఆమె తొలగిస్తుంది. కొన్ని అపాయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, కొన్ని మనకు తెలియవు. రేపు పొద్దున పరీక్ష ఉంది, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి, అది అపాయం. కాబట్టి దానికి ముందుగా మనం సిద్ధమై జాగ్రత్తగా చదువుకొని టెస్ట్లు, గైడ్లు, నోట్స్లు అన్ని చదువుకొని సిద్ధపడతాం. కొన్ని అపాయాలు తెలుస్తాయి, కొన్ని అపాయాలు అసలు మనకు తెలియవు. నీకు తెలిసిన అపాయాలను, తెలియనటువంటి అపాయాలను కూడా ఆమె నిత్యము పర్యవేక్షిస్తుంటూ కాపాడుతూ ఉంటుందని చెప్పి దానికి ఉద్దేశం. ఒక కొంగ నీటిలో ఉండి ఒక చేపను పట్టుకోవాలని చెప్పి చాలా తీవ్రంగా తన దృష్టినంతా ఆ చేప మీదనే ఉంది. తాను ఏమాత్రం కట్టు కదలకుండా ఉంది. తన శరీరము కదలడం లేదు, దృష్టి కూడా కదలడం లేదు. ఎందుకంటే ఏమాత్రం కదిలినా చేప అక్కడ ఉండదు. అట్లా స్థిరంగా నిశ్చలంగా కనుక నిలిచిపోయినట్లయితే కొంతసేపు ఇదేదో జంతువు కాదు, లేక కొంగ కాదు, ఇది ఒక అచేతనమైన వస్తువు అని చెప్పి నమ్మి చేప మెల్లిగా అక్కడ తిరగడం మొదలుపెడుతుంది. ఆ సమయంలో టక్కని చెప్పి ఆ చేపను పట్టుకోవడం ఈ కొంగ యొక్క ఉద్దేశం. ఈ కొంగ తీక్షణంగా తన దృష్టిని, మనసునంతా కూడా చేప మీద కేంద్రీకరించింది. అది ముందుకు మాత్రమే చూడగలుగుతుంది, మనం కూడా అంతే. కానీ మన ఆ కొంగ వెనక ఒక వేటగాడు బాణం వేసి తీక్షణంగా కొంగను చంపడం కోసం రెడీగా ఉన్నాడు. ఈ సంగతి కొంగకు తెలియదు, ఎందుకంటే తన దృష్టి అన్ని పక్కలకు విస్తరించలేదు, కేవలం చేప మీద మాత్రమే కేంద్రీకరించబడింది. మన దృష్టి ఎంతసేపు ముందుగా చూడగలుగుతుంది, కానీ వెనక చూసేటువంటి శక్తి మనకు లేదు. కానీ అమ్మవారికి ఉంది. ఆమె తలుచుకున్నట్లయితే ఆ వెనక ఉండేటువంటి వాడిని కూడా వాడికి ఒక చిన్న చీమ కుట్టేటట్టుగా చేసి వాడు టక్కని పక్కకి తిరుగుతాడు. దాంతో తప్పుడు కాగానే కొంగ ఎగిరిపోదు. కాబట్టి నీకు తెలిసినటువంటి అపాయాలను, తెలియని అపాయాలను కూడా ఆమె నిరంతరం చూస్తూ కాపాడుతూ ఉంటుంది. ఎవరైతే నీ పట్ల కొంచెం ద్వేషభావాన్ని కలిగి ఉంటారో వెంటనే వాళ్ళని శిక్షిస్తుంది. నాకు అది 2-3 సార్లు నిజ జీవితంలో జరిగినటువంటి పరిస్థితి. అది ఆధ్యాత్మికంగా మనకు ఉండేటువంటి పెరుగుదలను చూసి కానీ ఇంకొకటి కానీ ఎవరైనా కనుక ఒక రకమైన తీవ్ర అసంతృప్తిని వెలిపించిన, ఈర్ష్యను, ద్వేషాన్ని కనుక వెలిపిస్తే వెంటనే వాడికి పాఠం చెప్తుంది. మనం ఊరుకున్నా కూడా అమ్మవారు మాత్రం ఊరుకోరు. కాబట్టి మనకు తెలిసిన తెలియని అపాయాలన్నింటినీ కూడా ఆమె అంతటా చూడగలదు. కాబట్టి తప్పించేటువంటి శక్తి ఆమెకుంది.
ఆమె శరణు వేరడమే మనం చేయాల్సిన పని. ఆమె నిరేత్య ఇంత అని చెప్పి కొలతడానికి ఆమెకు అవకాశం ఏం లేదు. ఆమె ప్రపంచం అంతటా వ్యాపించి ఉంటుంది, విశ్వం అంతటా వ్యాపించి ఉంటుంది, ఎప్పుడూ వ్యాపించి ఉంటుంది. మనం తాత్కాలికం కానీ ఆ మాత్రం శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మారుమూల నుంచి కూడా మనకి ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఫిజికల్ గా వెనకనే వేటగాడు ఉన్నాడు, కానీ అక్కడ వేటగాడు కాకుండా ఎక్కడి నుంచో శని యొక్క ప్రభావం కనుక ఆ కొంగ మీద పనిచేస్తున్నట్లయితే దానిని కూడా నివారించగలిగే శక్తి ఆమెకు అవసరం లేవు అని చెప్పడం కోసం నిరచేయ. తర్వాత నామం దుర్లభ, దాని తర్వాత దుర్గమ. ఈమె ఇన్ని రకాలుగా మనకు సహాయం చేస్తుంది, కానీ ఆమెను పట్టుకోవడం మాత్రం చాలా చాలా కష్టం. ఆమె దుర్లభమైనది. ఎందుకంటే ఏదైనా సరే ఒక గొప్ప విషయాన్ని పట్టుకోవాలంటే మనం కూడా గొప్పగా కృషి చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ కు ప్రిపేర్ అయ్యే పరిస్థితి వేరు, ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి వేరు. ఇంత గొప్ప శక్తి మనం అడగకుండానే మన ముందు వెనక తర్వాత రాబోయే వాటిని చూసి గ్రహించి మనకు రక్షిత కల్పిస్తుంది. కాబట్టి ఆమెను కనుక నువ్వు కావాలనుకున్నట్లయితే, లేక ఆ దుర్గంలోకి ప్రవేశించి నువ్వు రక్షణ పొందాలంటే ముందు ఆ దుర్గానికి ఉండేటువంటివన్నీ అవధులన్నీ దాటి నువ్వు పోవాలి. అది అసాధ్యమేం కాదు, అలభ్య అని చెప్పి అనలేదు. అంటే ఆమె ఎప్పుడు దొరకదు అని చెప్పేస్తాం. ఆమె దుర్లభ అని మాత్రమే అంటున్నారు. కాబట్టి చాలా కష్టం. ఒక కోటలోకి పోవాలంటే అంత సులభం కాదు. ఒక ఇంట్లోకి పోయినంత సులభంగా, ఒక వీధిలోకి పోయినంత సులభంగా కోటలోకి ఎప్పుడు పోలేదు. ఎందుకంటే కోటను సురక్షితంగా ఉండడం కోసం చాలా రకాలైన కట్టుచెట్లతోటి 7 రకాల 6 రకాలైనటువంటి ప్రాకారాలతోటి చాలా ఎత్తైన కొండ మీద దూరం నుంచి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి వీలుగా ఉండేట్టుగా దాన్ని నిర్మించుంటారు. దాని లోపలికి ఎంటర్ కావడమే చాలా కష్టసాధ్యం. చాలా కష్టపడి అక్కడ ముందుకు పోయినా కూడా మధ్యలో ఒక పెద్ద అగర్త ఉంటుంది. ఈ అగర్తలో మొసళ్ళు ఉంటాయి. నేను దిగి ఈత కొట్టుకొని అవతల తీరుతానంటే కుదరదు, మొసళ్ళు తినేస్తాను. అవతల వాళ్ళు పర్మిషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఈతలకు వచ్చినట్లయితేనే మన అవతలకు పోగలుగుతాం. పెద్ద తలుపులు ఏనుగులు తోస్తాయి కానీ తెచ్చుకొని తలుపులు, ఆ తలుపులు తెరుచుకుంటే గాని మనం లోపలికి పోవడానికి సాధ్యం కాదు. కాబట్టి లోపల వాళ్ళతో సఖ్యతగా ఉన్నప్పుడు, లోపలి వాళ్ళకి మన మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే ఆ దుర్గంలోకి మనం ప్రవేశించగలుగుతాం. అది అసాధ్యం మాత్రం కాదు, కానీ కష్టమైనది అని చెప్తున్నారు. దుర్లభ. మనం పూర్తి భక్తి విశ్వాసాలు కలిగి ఉండి ఆమెకు మన పట్ల వీడు నిజంగా మంచివాడు, వీడు మంచిలో మారదలుచుకున్న నమ్మకం కలిగితేనే ఆమె పర్మిషన్ ఇస్తుంది, లేకపోతే ఇవ్వరని చెప్పారు. అట్లాగానే దుర్గమమైనది. లోపలికి ప్రవేశం కోసం ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక రకాలైన అవరోధాలు కల్పించి వీడు నిజంగా మిత్రుడా లేక శత్రువా, శత్రువు అయితే లోపలికి పోయే అవకాశం లేదు, మిత్రుడుగా నటిస్తున్నాడా లేకపోతే నిజమైన మిత్రుడా అని అనేక పరీక్షలు పెట్టి కానీ లోపలికి రాదు. ఈ పరీక్షలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రాక్షసులు పెట్టే పరీక్ష, అది కష్టాలతో కూడి ఉంటుంది. ఆ కష్టాలు తట్టుకోలేక మనం వెనక్కి తిరగదు. రెండవది దేవతలు పెట్టే పరీక్ష, ఇది చాలా సులభంగా ఉంటుంది, సుఖంగా కూడా ఉంటుంది. ఆ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనకు వచ్చి నాట్యం చేసినట్లుగా ఈయన ఈ తపస్సును వదిలిపెట్టి పక్కకి డైవర్ట్ అయిపోయినాడు. అట్లా డైవర్ట్ అవుతాడా, లేక నాకు పరమాత్మనే కావాలని గట్టిగా కూర్చుంటాడు అని చెప్పి అనేక పరీక్షలు పెట్టి కానీ లోపలికి రాలేదు. ఒక్కసారి దుర్గంలో కనుక మనం చేరుకుంటే ఆమె దుఃఖ హంత్రి. నీకుండేటువంటి సకల రకాలైనటువంటి దుఃఖాలని ఆమె తొలగించేస్తుంది. ఈ కమ్మ అనే వాటికి లేక ఇంద్రియాలు అనే అమ్మ ఎవరో మైక్రోఫోన్ మ్యూట్ చేసుకోలేదు, మైక్రోఫోన్ ఎవరితో మ్యూట్ కాలేదు, దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. Galaxy M21, Galaxy M21, please mute your microphone. Galaxy M21. సంజయ్ రాయుడు గారు ఉన్నారా?
గెలాక్సీ M21 అంతే అనేది మ్యూట్ చేసుకుంటున్నాడు. ఆయనకి అర్థమైంది కదా. Galaxy M21, please mute your microphone. Thank you. దుఃఖహంత్రి అంటే మనకుండేటువంటి సకల రకాలైనటువంటి దుఃఖాలను ఆమె పోగొట్టగలిగింది. అయితే అది ఎప్పుడు లభిస్తుందంటే నిగ్రహించిన మనసుతో మనం అడిగినప్పుడు మాత్రమే ఈ దుఃఖాలు పోవడానికి అవకాశం ఏర్పడతాయి. అసలు ఈ దుఃఖాలు మనకు ఎందుకు వస్తాయంటే 5 రకాలైన దుఃఖాలు లేక భయాలు మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటాయంట. దాన్ని పాప బాభ వ అని చెప్పి అంటారు. ఈ 5 రకాలైనటువంటి భయాలు లేక దుఃఖాలు మనల్ని నిరంతరం పీడిస్తూ ఉంటాయి. పా అంటేనేమో పాపము పుణ్యం. అది పాపం చేస్తే ఏమవుతుందో ఏమో, ఒక్కోసారి చేయని పరిస్థితి ఏర్పడుతుంది, ఎటువంటి ఫలితం వస్తుందో అని ఒక రకమైన భయం ఉంటుంది. లేక పుణ్యం చేస్తే అనుకున్న ఫలితం వస్తుందో రాదో అని ఇదొక రకమైన ఆశ్లేషం. కాబట్టి పాప పుణ్యాలు చేసేటప్పుడు వచ్చేటువంటి భయాలు పా అనేటువంటి భయాలు. ఇంత చేస్తే ఫలితం వస్తుందో రాదో అనేది మరొక రకమైన భయం. సరిపడినంత చేసినాను లేదో, నేను సక్రమంగా చేసినాను లేదో, నేను అనుకున్న ఫలితం వస్తుందో లేదో అనేది రెండో భయం. అది పా అనేటువంటి భయం. మూడవది బా అనేటువంటి భయం. అది బంధాలకు సంబంధించింది. మనం ఈ బంధాలను ఎంత వదిలించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా అవి మనల్ని వదిలిపెట్టవు. మనం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అవి మనల్ని వదిలిపెట్టడం లేదు. కాబట్టి బంధాలకు సంబంధించింది ఒక రకమైనటువంటి భయం. మరొకటి మామూలుగా ఉండేటువంటి భయము ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు ఫ్యూచర్ తెలియకపోవడం వల్ల. కాబట్టి కొన్నేమో మనం ఊహించగలుగుతాం, కొన్ని ఊహించలేము. అనుకోకుండా ఏదైనా ఒక పెద్ద విపత్తు వస్తే అప్పుడు ఏం చేయాలో ఎవరు దిక్కుదొత్తని పరిస్థితి. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా అటువంటి భయంతోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ కరోనా అసలు రావడం ఎట్లా వచ్చిందో అట్లా పక్కన చూద్దాం, దీని నుంచి అసలు మనం బయటపడతామా పడమా అనే భయం ఒకటి. ఇంకా కొన్ని మనకు తెలియని భయాలు కొన్ని వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 2 నెలల నుంచి అమెరికాలోన బ్రిటన్లోన అనుకోకుండా ట్రయాంగులర్ షేప్ లో ఉండేటువంటి ఒక 10 అడుగులు ఎత్తు ఉండేటువంటి ఒక ఆకారము, సిల్వర్ రూప కలర్ ఉండేది, గోల్డ్ కలర్ ఉండేది. అది నిజంగా గోల్డ్ సిల్వర్ మనకు తెలియదు. అవి అక్కడక్కడ ఈ స్తంభాలు కనిపిస్తా ఉన్నాయి. అసలు ఈ స్తంభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు మరుసటి రోజు మళ్ళీ మాయమైపోతున్నాయి, అసలు ఎవరు తెచ్చిపెడుతున్నారు, ఎవరు తిరగని ప్రదేశంలో అక్కడ ఎటువంటి టైర్ల జాడ కానీ లేక ఏదైనా ఒక 10 మంది తిరిగిన జాడలు కానీ ఏమీ లేకుండా నిశ్శబ్దంగా ఒక దూరంగా ఉండే ప్రాంతంలో కొన్ని స్తంభాలు వచ్చి నిలబడతా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. యూట్యూబ్ లో దాని మీద ఇప్పుడు చాలా వీడియోస్ వచ్చేసినాయి. అవి అసలు ఎవరు తెచ్చిపెడుతున్నారు, నిజంగా ఏలియన్స్ ఉన్నారా లేక దేవతలు ఉన్నారా, ఎందుకోసం తెచ్చిపెడుతున్నారు, రాబోయేటువంటి విపత్తు కోసం ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రేపు 21వ తారీఖున ఈ గురువు శని యొక్క 2 గ్రహాలు చాలా దగ్గరకు వస్తాయి. దాదాపు 600 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇట్లా జరుగుతూ ఉంటుంది. గురువు చాలా మంచివాడే, ఉపదేశం చేసేవాడే, చాలా పెద్ద గ్రహమే. చాలా పెద్ద గ్రహం కాబట్టి అది గురు గ్రహం అని చెప్పి మనం పిలుస్తాం. ఆయన దేవతల గురువు. అయితే అటువంటి గురువు కూడా శనితో సంయోగం చెందినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో, కొంతమంది ప్రపంచమే చాలా మటుకు నాశనం అయిపోతుందని చెప్పి కొంతమంది భయపడుతున్నారు. అభిజ్ఞానంద్ అనేటువంటి 13 సంవత్సరాల శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం కనుక చూసినట్లయితే ఈ డిసెంబర్ 20 నుంచి మార్చి 20 వరకు ఈ కరోనా కంటే మరికొంత తీవ్రమైనది, లేక ఇదే కరోనానే సెకండ్ వేవ్ లో అత్యంత తీవ్ర దశలు చేరి అసలు గుర్తులు వచ్చింది అన్న సంగతి తెలియకుండానే 3 రోజుల్లోనే ముగిసిపోయేటట్టుగా ఏర్పాటు చేస్తుందని చెప్పి అతను ఒక పక్క హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదంతా జరుగుతుందేమో అని ఒక పక్క భయం. అవతల స్తంభాలు ఎందుకు వస్తున్నాయో, ఎవరు పెడుతున్నారో, ఏం సూచిస్తున్నారో, అది మంచికో చెడుకో అని తెలియనటువంటి భయం మన చుట్టూ. ఇది కాక పుట్టిన ప్రతి ప్రాణికి ఉండేటువంటి భయం ఒకటి ఉంది, మరణం తప్పదని చెప్పి మనకు తెలుసు, కానీ అది ఎప్పుడు వస్తుందో కూడా కరెక్ట్ గా మనకు తెలియదు. తెలిస్తే బహుశా అన్ని ఏర్పాట్లు మనం చేసుకొని సుఖంగా శాంతంగా పోవడానికి సిద్ధపడతాం. కానీ ఈ రోజు ఉన్నామంటే మళ్ళీ రేపు పొద్దున ఉంటామో లేదో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. అందరూ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు.
యాక్చువల్గా పుట్టినరోజు వేడుకలుగా చేసుకోవాల్సింది. ఎందుకంటే నాకు 70 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి కేక్ కట్ చేస్తే 70 సంవత్సరాలు దాటి 76లో పడుతున్నానని చెప్పి సంతోషం కాదు. ఇక మిగిలింది 24 సంవత్సరాలే. ఆ 24 సంవత్సరాలు కూడా పూర్తిగా బతుకుతానో లేదో నాకు తెలియదు. ఈ 24 సంవత్సరాలు కూడా సుఖంగా బతుకుతానో లేదో తెలియదు. ఎందుకంటే ఒక స్థితి తర్వాత మన మంచాన పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత దారుణంగా ఉంటుందని చెప్పి భయపడాల్సిన రోజే కానీ పుట్టినరోజు సంతోషంగా చేసుకునేది కాదు. కాబట్టి ఇట్లాంటి రకరకాలైనటువంటి భయాలన్నింటినీ కూడా ఆమెను గట్టిగా పట్టుకున్నట్లయితే వాటి వల్ల వచ్చేటువంటి దుఃఖాలన్నింటినీ ఆమె హరిస్తుంది అని చెప్పారు. దుఃఖహంత్రి అంటే దాంతో పాటు దుఃఖాన్ని తీసేసినంత మాత్రం సుఖం వచ్చినట్లుగా కాదు. మనకు ఒక 10,000 రూపాయలు కనుక అప్పు ఉన్నట్లయితే ఆ అప్పు తీరేంత వరకు మనకు చాలా కష్టంగా ఉంటుంది. సరే, ఎవరో ఒకరు మనీ ఆర్డర్ పంపించినారో 10,000 అప్పు తీర్చినాం. 10,000 అప్పు తీరిస్తే దుఃఖం పోయింది కానీ సుఖం మాత్రం రాలేదు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దునట్లా గడపాలి. అప్పు అయితే తీరింది కానీ మళ్ళీ అప్పు ఇచ్చేవాడు ఎవరు లేడు నన్ను. అందుకని సుఖాన్ని కూడా మళ్ళీ ఇవ్వాలి. దుఃఖం పోయినంత మాత్రం సుఖం వచ్చినట్లుగా. అయితే మనకు ప్రాపంచిక సుఖం కాదు ఆమె ఇచ్చేది. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా శాశ్వతంగా ఉండేటువంటి సుఖం, ఈ ముందు వెనక ఎటువంటి కష్టం లేకుండా ఉండేటువంటి సుఖాలను కూడా ఆమె ఇస్తుంది. కాబట్టి ఆమెకు సుఖ ప్రధాన పేరు. మీరు మొట్టమొదటి చెప్పినప్పుడు దుర్లభ దుర్గమ అంటే చాలా కష్టం ఆమె సాధించడం. ఆమె చేరే మార్గం కూడా చాలా కష్టమైనది అంటే వెనక్కి పోతారేమో. అవతల వచ్చే అడ్వాంటేజ్ ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఐఏఎస్ ఒక్కసారి కనుక పాస్ అయిపోతే ఇక జీవితంలో ఏమి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అత్యున్నతమైన పదవిలో చాలా మందికి సేవ చేయడానికి అవకాశం వస్తుంది. ఈ ఫలితాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే కొంచెం కష్టమైనప్పుడు కూడా మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తామని ఉద్దేశం చేత ముందు కష్టాన్ని చెప్పింది, తర్వాత సుఖాన్ని చెప్పింది. దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుందన్న సంగతి ఆమె మనకు తెలియజేస్తుంది. తర్వాత నామం దుష్ట దూర, దుష్టత్వాన్ని దూరం చేస్తుంది, లేక ఆమె దుష్టులకు దూరంగా ఉంటుంది అని చెప్పి కూడా ఒక అర్థం. ఆమె జనరల్ గా ఎప్పుడు పరిశుద్ధమైనదే కాబట్టి, నిర్మల కాబట్టి ఆమె దుష్టత్వాన్ని తనలో కలపడానికి ఎప్పుడు అంగీకరించదు. లేక మనలో దుష్టత్వం ఉండినట్లయితే ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే మనకు చేరేటువంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి అర్థం. కాబట్టి ఆమె దుష్టులను దూరంగా ఉంచుతుంది అని చెప్పారు. నేను దుష్టునే, నాకు ఆ సంగతి తెలుసు. తెలియనటువంటి అనేక దుష్టాలు నాలో ఉన్నాయి. మరి మార్గం ఏమిటి? నాకేమో ఆమె దగ్గర చేరాలని ఉంది. మార్గం ఏమిటంటే మాలిన్యాన్ని తొలగించుకోవడమే. తొలగించుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కాలేదు. అమ్మా అని శరణు వేరితే మనలో ఉండేటువంటి దుష్టత్వాన్ని కూడా మొత్తాన్ని సమూలంగా నివారణ చేసి నిర్మూలన చేసి ఆమె తన దగ్గర తన దుర్గంలోకి ఆమె ఆహ్వానిస్తుంది. వేదాంత పరంగా దుష్టత్వము అంటే అర్థం ఏమిటంటే బయట ప్రపంచంలో పరమాత్మను వెతుకోవడము అని వేదాంతులు చెప్తారు. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి వీలేదు. బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. అయితే ఆయన వెతుక్కోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. చాలా కష్టం, దొరకడం సాధ్యం కాదు. కారణం ఏమిటి? బయట ప్రపంచంలో మనం వెతికేటప్పుడు మన కళ్ళను తెరిచి వెతుకుతాం, మామూలు మాంస నేత్రాలను ఉపయోగిస్తాం. అయితే పరమాత్మకు మనకు మధ్య అనేక వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో మనల్ని టెంప్ట్ చేస్తాయి, లేక ముందుకు పోకుండా అడ్డంకి పడతాయి. కాలువలు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, అవి దాటలేము. కాబట్టి కష్టాల వలనో సుఖాల వలనో మనం బయట ఎత్తుకునేటప్పుడు దాదాపు సాధ్యం కాదు. అట్లా బయట ఎత్తుకుదాము, ఏదో గుళ్ళోనో బళ్ళోనో వెతుకుదాం, తీర్థయాత్రలకు పోదాం, లేక అక్కడ చాలా పవిత్రమైన స్థలం ఉందంట అక్కడికి పోయి పరమాత్మను చేరడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటే మాత్రం అది దుర్మార్గం. అయితే గుడికి పోవద్దా, తీర్థయాత్రలు చేయొద్దా అంటే వద్దని చెప్పలేదు. వాటి వల్ల మనశుద్ధి ఏర్పడుతుంది. మనశుద్ధి ఏర్పడినప్పుడే పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. అంతవరకు అవసరమే. కానీ ఆ బయట మార్గంలో ప్రయాణం చేయడం అనేది మీకు దాదాపు అసాధ్యమైనటువంటి పని. అంతర్ముఖమై లోపల కనుక వెతకడం మొదలు పెడితే ఈ అడ్డంకులు బయట కనిపించే ప్రపంచంలో కనిపించేటివన్నీ లోపల కనపడవు. ఏదో కనిపించినా మనం ఊహాజనితంగా తయారు చేసుకున్నట్టు ఒకటి రెండే ఉంటాయి. కాబట్టి వాటిని సులభంగా అధిగమించి మనం పరమాత్మ దగ్గరికి చేరుకోవచ్చు. కాబట్టి ఆమె దుష్ట దూర అనే మాటకు అర్థం ఏమిటంటే క్రమక్రమంగా మనల్ని అంతర్ముఖం చేసి అత్యంత సమీపంగా ఉండేటువంటి పరమాత్మను పట్టుకోవడానికి సాయం చేస్తుంది. బయట ఉండే పరమాత్మ ఏమో చాలా దూరంగా ఉండడం వల్ల దొరకడు, లోపల ఉండే పరమాత్మ ఏమో చాలా దగ్గరగా ఉండడం వల్ల దొరకడు.
ఈ డిఫరెన్స్ ను పోగొట్టి కొంచెం పరమాత్మను అట్లా జరిపి మనకు కనిపించేట్లా దగ్గరకు వచ్చేట్టుగా మనం ఆమె ప్రయత్నం చేస్తుంది. అది అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈ డస్టర్ మీద ఒక అక్షరం ఉంది, చాలా దూరంగా ఉంటే మీకు కనపడదు. ఇప్పుడు కొంచెం దగ్గరగా వచ్చింది కాబట్టి కనిపిస్తుంది. మరీ దగ్గరకు వస్తే కూడా అది కనపడదు. కాబట్టి అవసరమైన మేరకు సర్దుబాటు చేసి మనలోనే ఉన్న పరమాత్మని మనమే స్వయంగా వీక్షించడానికి అవసరమైన సన్మార్గాన్ని ఆమె ఏర్పాటు చేస్తుంది. అంతర్ముఖం కావడమే సన్మార్గం, బహిర్ముఖం కావడమే దుష్టత్వం. కాబట్టి ఈ రెండు మార్గాల్లో సరైన మార్గాన్ని మనకు ఆమె అందిస్తుందని చెప్పి అర్థం. ఐ థింక్ ఇంకొక నామం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నామము దురాచార శమని. ఈ నామాన్ని చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే ఇది ఒకటే నామం అని అనుకోకుండా మనకుండే అలవాటు కొద్ది దురాచార శమని అనగానే మనకు అర్థం అవుతుంది. మనలో ఉండే దురాచారాలు లేక దురాచారాలు వచ్చేటువంటి దోషాలని పాపాలని ఆమె శమింపజేస్తుంది, పోగొడుతుంది అని చెప్పారు. కాబట్టి ఇదంతా కలిపి ఒకటే నామం దురాచార శమని అనేది. కానీ మనకుండే అలవాటు ఏమిటంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వడం. నిస్తుల, నీలచితుర, నిరపాయ, నిరత్యయ అని 4 బ్రేకులు ఇస్తున్నాం. అక్కడ 1, 2, 3 బ్రేకులు వచ్చినాయి. కాబట్టి అదే అలవాటు కొద్ది దుష్ట దూర, దురాచార శమని, దోషవర్జిత అని ఇక్కడ ఖాళీ పెడతారేమో పొరపాటున. అది గనక పెడితే అమ్మవారు మనం ఒక్క తిరిగి కూడా చూడదు. ఎందుకంటే దాని అర్థం ఏమిటి? దుష్ట దూర అంటే దుష్టత్వాన్ని తొలగిస్తుంది, దురాచార అంటే అమ్మవారే దురాచారాలు చేస్తుంది అని చెప్పి అర్థం. శమని అంటే ఉపశమనం కలిగించేది అని అర్థం. అంటే ఇక్కడ ఒక ఘోరమైన పొరపాటు చేస్తాం. అందుకే మొట్టమొదటిలోని ఎక్కడ తప్పులు చదువుతాను దాంట్లో చెప్పినప్పుడు ఇక్కడ ఈ 51వ శ్లోకంలో ఇక్కడ దుష్ట దూర అనే దగ్గర కామ అనవసరంగా మనం పెడతాం, ఆపుతాం, నామం కింద చేస్తాం, దయచేసి చేయొద్దని చెప్పి అప్పుడే హెచ్చరించాను. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దురాచార శమని, మనకుండే దురాచారాలని ఆమె, ఆ దురాచారాలు వచ్చేటువంటి పాపాలన్నింటినీ కూడా ఆమె పోగొడుతుంది అని చెప్పి అర్థం. ఐ థింక్ ఐ కెన్ స్టాప్ హియర్. టాపిక్ కంటిన్యూ చేయడానికి టైం చాలదు. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. సంజయరావు గారు ఉన్నారా? సరే సరే, మీరు రేరేమో కంటిన్యూ చేద్దాం అనుకున్నా. Yeah, you can unmute yourself and you can ask. అడగచ్చండి. వెంకటేశ్వరరావు గారు ఈరోజు వ్రతం చేయిస్తున్నారంట, అదే కంటిన్యూషన్. ఓకే ఓకే. ఈరోజు కూడా లీవ్ అడిగారు, అలాటెడ్. ఓకే ఓకే. అది ఏలూరులో ఏంటో విష ప్రభావం, కెమికల్ వాటర్ లో పొల్యూషన్ అయ్యి ఒక రకమైన కన్క్లూజన్కి వచ్చినారు. నికెల్ కాడ్మియం అనేటువంటి రసాయనిక పదార్థము నీళ్లలో కలవడం వల్ల అని అంటున్నారు, లేక గాల్లో కలవడం వల్ల. దీనికి కారణం పక్కనుండే పొలాల్లో చాలా విపరీతంగా ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఆ చెరువు నీళ్లలోకి అది చేరి, అట్లాగే కొట్టేటప్పుడు గాల్లో చేరి, తర్వాత మనం తినే పదార్థాల్లోకి చేరి ఈ సమస్య అంతా ఏర్పడింది అంటున్నారు. కానీ దాని ఎట్లా వేఅవుట్ ఏమిటి అనేది ఇంకా మనకు టెంపరీ వేఅవుట్, పర్మనెంట్ వేఅవుట్ అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. బహుశా ఈ రోజు ఫైనల్ రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి, 5th డే కాబట్టి ఈ రోజు ఒక కన్క్లూజన్ కి మనం రావచ్చు. ఓకే, మేబీ ఐ థాట్ ఏదైనా ఫ్యాక్టరీది ఏమైనా పొల్యూషన్ వాటర్ లో కలిసిందేమో అలా అక్కడ చుట్టుపక్కల. చోటే కాదు, చాలా చోట్ల ఫ్యాక్టరీస్ ఏం చేస్తారంటే ఫారిన్ కంట్రీస్ లో ఫ్యాక్టరీస్ పెట్టినప్పుడు దాంట్లో వచ్చేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా మళ్ళీ వాళ్ళు సేఫ్ గా మార్చిన తర్వాతనే పంపించాలి. ఆ ప్రక్రియ మనకు కూడా తెలుసు. కానీ సేఫ్ గా మార్చడం అనేది చాలా కాస్ట్లీ ప్రక్రియ. ఒక ఫ్యాక్టరీ గొట్టం నుంచి వెలువడేటువంటి పొగలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వీటన్నిటిని తీసేయాలంటే కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడింది.
అందుకని వీలైనంత వరకు లంచాలు ఇచ్చేసి దాన్ని ఎస్కేప్ చేస్తుంటారు. అటువంటి విష పదార్థాలన్నీ తెచ్చి ఒకచోట డంప్ చేస్తారు. ఆ విష పదార్థాలు డంప్ అయినటువంటి వాగులోంచి లేకపోతే చెరువులోంచి మళ్ళీ మనం నీళ్లు వాడుకుంటాం. అంటే ఒక మాదిరి వాటన్నిటిని రీసైకిల్ చేస్తున్నాం. అట్లాగే పంటలు బాగా పండించాలనే ఉద్దేశంతో మనం రసాయనిక ఎరువులు వాడడం, ఈ వేప నూనె ఇట్లాంటివి వాడకుండా పాత పద్ధతులన్నీ మానేసి లేటెస్ట్ గా తొందరగా అయిపోతుందని చెప్పి ఇన్సెక్టిసైడ్స్ ని విపరీతంగా వాడడం వల్ల మనం తినేటువంటి ప్రతి పదార్థం కూడా లోపల బయట కలుషితం అయిపోయింది. దీనికి తోడు సొంత తెలివితేటలు ఉపయోగించి అరటిపళ్ళు ముగ్గు పెట్టాలంటే కూడా లేట్ అయిపోతుందని చెప్పి పొగబెట్టి దాంతో మన జీవితాలకే వాళ్ళు పొగబెడుతున్నారు. నాకు తెలిసినంత వరకు మనకు అందుబాటులో ఉండే సింప్లెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే, ఏదైనా తినే ముందు తాగే ముందు ఆ పళ్ళ ముందు మొట్టమొదటి ముద్ద తీసుకొని కొంచెం ఇట్లా భ్రూమధ్యం దగ్గరగా పెట్టి సర్వం సాయి సమర్పణం, అప్పటి వరకు మన పళ్ళెంలో ఉన్నవన్నీ ఒకసారి తలుచుకొని తర్వాత పెట్టబోయేటి కూడా జనరల్ గా మొదట్లోనే మనకు పొడి కూర పప్పు మాత్రమే వేస్తారు. దాని తర్వాత పచ్చడి కూడా వేస్తారు. ఇవి 3. తర్వాత నెంబర్ 4 చారు అనేది తర్వాత వేస్తారు. దాని పేరు అసలు యాక్చువల్ గా మనం వేరే పదంతో పిలుస్తాము, కానీ హిందీ వాళ్ళేమో దాన్ని చారు అంటారు. అంటే 4th ప్లేస్ లో వస్తుంది కాబట్టి. తర్వాత వేపేటువంటి మజ్జిగ పెరుగు ఇవన్నిటి కూడా ఒక్కసారి తలుచుకొని సర్వం సాయి సమర్పణం అని ఇక్కడ పెట్టగానే ఈ ప్రాంతంలో భూమధ్యం ప్రాంతంలో ఒక మాదిరిగా లాగినట్టుగా మనకు సెన్సేషన్ స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఒక్క చిన్న ప్రక్రియ కనుక చేసినట్లయితే మనం తినే ఆహారాన్ని సురక్షితంగా ఉంచి ఒక క్యాప్సూల్ మాదిరిగా ఫార్మ్ చేసి దాంట్లో ఉండే దోషాలన్నింటినీ కూడా పక్కన పెట్టి సాయి మన కేవలం సేఫ్టీగా ఉండేటువంటి ఫుడ్ మాత్రమే లోపలికి డైజెస్ట్ అయ్యేట్టుగా చేసి ఆ పనికిరాని విష పదార్థాలన్నింటినీ బయటికి పంపించేస్తాడు. కాబట్టి చాలా నాకు తెలిసిన నేను ఉపయోగిస్తున్న సింప్లెస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఏమి తినకపోతున్నా తాగబోతున్నా చాలా మంది అట్లా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడం ఏదో చాలా అనాగరికమైన చర్య అని చెప్పి అనుకుంటారు. పక్కన ఉంటే వాళ్ళు నవ్వుతుంటారు కూడా, తినే ముందు దేవుణ్ణి నమస్కారం పెట్టుకోవడం ఎందుకు, కోడిని తినబోతూ కోడిని అనుకోవాలి కానీ ఆయనని సుబ్రహ్మణ్య స్వామి అనుకోవడం ఎందుకు అనుకుంటారు. కానీ నాకు తెలిసిన సేఫెస్ట్ మెథడ్ ఇది. తినే ముందు సర్వం సాయి సమర్పణం అని ఒక్క మాట మనం తినబోయే పదార్థాలన్నిటి అనుకొని తర్వాత ఓపికంటే దాని పక్కనుండే దేనికన్నా వదిలిపెట్టండి, లేదా తినేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ఒక్క పని కనుక చేసినట్లయితే ఈ సర్వ రకాలైనటువంటి ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ నుంచి మనల్ని రక్షించుకోవడానికి సాధ్యం అవుతుంది. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న కూడా ఈ క్వశ్చన్ నాకు వచ్చింది. అదే మన స్తోత్రాలలో లలిత 7వది అది వినేటప్పుడు నాకు భూషిత అని అనిపిస్తుంది. తారా కాంతీత అది ఒకసారి బాసురా అని లాస్ట్ లో, ఇక్కడైతే బుక్ లో బాసురా అని రాసింది. మరి భూషిత అంటే 2 వర్షన్స్ ఉన్నాయి. ఆ 2 వర్షన్స్ లో ఏది వాడినా కూడా ఇబ్బంది లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కొన్ని ఎక్కడైతే ఇబ్బంది ఉంటాయో మీకు స్పెసిఫిక్ గా చెప్పినాను. ఒక చోట మనము ఆమెని గురించి వర్ణించేటప్పుడు మహాశక్తి అనకుండా మహా ఆసక్తి అని ఉండాలి, అది కరెక్షన్ చేసుకోమని చెప్పినాను. అది కరెక్షన్ చెప్పిన చోట కంపల్సరీ. అట్లాగే మనకు మంత్రినాంబ విరచిత విషంగా అనేది అక్కడ ఉంటుంది, దాని బదులు ఇంకొక నామం రాసుకోమని చెప్పిన. అవి రాసుకోకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. అట్లాగే కొన్ని వర్షన్స్ ఏమో నాసాభరణ భాసుర అని ఉంది, నాసాభరణ భూషిత అని ఉంది. రెండిట్లో కూడా ఇబ్బంది ఏమి లేదు, దోషం ఏమి లేదు కాబట్టి నేను స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. నేను ఫాలో అయ్యేది నేను భాసుర అని వాడుతూ ఉంటాను. భూషిత అనేది మీరు వినేటప్పుడు భూషిత అని వస్తుంది, ఇంకొకరు పాడిన దాంట్లో మళ్ళీ భాసుర అని వస్తుంది. ఏదైనా కూడా ఇబ్బంది ఏం లేదు మీకు, దానివల్ల సమస్య ఏమి రాదు. అందుకని ఏమి ఇగ్నోర్ చేయండి. సరే సార్. సార్ ఒకటి క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నారు ఎన్ని శ్వాసలు తీసుకుంటే అంత ఆయువు తగ్గుతుందని. ఇప్పుడు నార్మల్ గా జనరల్ గా ఇప్పుడు మనం మెట్లెక్కి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే లిఫ్ట్ లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఇప్పుడు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, లిఫ్ట్ ఎక్కితే మరి అది కూడా హెల్త్ కు మంచిది కాదు కదా. మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం వచ్చినప్పటికీ కూడా నీ శరీరాన్ని కష్టపెడుతున్నావు కాబట్టి అది స్ట్రెంగ్తన్ గా ఉండగలుగుతుంది, అన్నెసెసరీ ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. లిఫ్ట్లు వాడి వాడి
అప్పుడేమో సుఖాన్ని అనుభవిస్తున్నాం, తర్వాత బయటికి అడుగు తీసి అడుగు పెట్టడం కూడా కష్టమై మోకాళ్ళ నొప్పులు మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి మనకు ఒక సఫిషియెంట్ ఈ శరీరం అనేది సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ధ్యానం అది చేసుకోగలుగుతాం. మోకాళ్ళలో నొప్పులు కనుక విపరీతంగా ఉంటే నువ్వు ధ్యానంలో కూర్చున్న నీ దృష్టి అంతా మోకాళ్ళ నొప్పులు మెరిగిపోతుంది తప్ప ఇంకో చోటికి రాదు, లేదా పద్మాసనం వేసుకొని కూర్చోలేని స్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ శ్వాసల కంటే ముఖ్యంగా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఆ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నట్లయితే మెట్లెక్కి పైకి పోవడమే సేఫ్. దానివల్ల తాత్కాలికంగా నీకు శ్వాసలు ఎక్కువ తీసుకుంటావు, చాలా డీప్గా తీసుకుంటావు, లోతుగా తీసుకుంటావు, అయినా పర్వాలేదు, అది మంచిగా చేస్తుంది. ఎందుకంటే మామూలుగా నడిచినప్పుడు నువ్వు తీసుకునే శ్వాస కంటే మెట్లు ఎక్కినప్పుడు ఆయాసపడినప్పుడు తీసుకునే శ్వాస లోతుగా ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి, కాబట్టి రిటైనింగ్ కెపాసిటీ వాటికి పెరుగుతుంది. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఊపిరిని బిగుపట్టాల్సిన అవసరం లేకుండా నీ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ ది బెస్ట్ వే, మెట్లు ఎక్కిపోవడమే మంచిది. అయితే అప్పుడు తాత్కాలికంగా నీకు శ్వాసలు కొంచెం ఎక్కువ పెరుగుతాయి. అది ఎంతసేపు? ఒక 5 నిమిషాలు. తర్వాత నీకు మిగిలిన టైం అంతా కూడా శ్వాసలు తీసుకునే సంఖ్య మామూలు కంటే బాగా తగ్గిపోతుంది. దీంట్లో వచ్చిన మిగులు అక్కడ వచ్చినటువంటి పెరుగుదల కంటే అనేక రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే కరెక్ట్ అయిన పద్ధతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Anybody? Any other questions? Okay, fine. I think, yeah, we'll call it as a day, sir. Sir? చెప్పండి. Yeah, we'll call it as a day. ఓకే, ఎవరో ఒక్కరు అడిగినట్టుగా ఉన్నారని చూస్తున్నాను. మెసేజ్ పెట్టారా? లేదు లేదు లేదు, అన్మ్యూట్ చేసుకున్నారు, అడగడానికి సిద్ధంగా ఉన్నారేమో అని చెప్పేసారు. ఓకే, సర్వం కృష్ణార్పణ.